గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్రలో ఇప్పటి వరకు సాయినాథుని కృపా విశేషం చేత 21 అధ్యాయాలు మనం యథాతథంగా అంటే సాయిబాబా వారి యొక్క బోధ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మనం చూసే దృష్టి సాయిబాబా వారి అనుగ్రహం చేత మనం దర్శించడం జరిగింది. ఇప్పుడు శ్రీ సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సద్గురు ఆనందఘన జ్ఞానస్వరూప పరమ పావన జయ జయ భవభయ నివారణ కలిమల దహన పరిపూర్ణ మీరు ఆనంద సాగరం. మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అయి మీ భక్తులను అనుగ్రహిస్తారు. మసక చీకటిలో పాముగా కనిపించేది, వెలుతురులో త్రాడు. ఇంతకన్నా వేరే ఉదాహరణ మనకి ఇంకా ఏమీ అక్కర్లేదండి. సాయి సచ్చరిత్రలో ఏ అధ్యాయం మీరు తీసుకోండి, మొట్టమొదట బాబావారు ప్రతి అధ్యాయము, కొన్ని అధ్యాయాలు కంప్లీట్గా బ్రహ్మ విద్యకే డెడికేట్ చేయబడి ఉన్నాయి. అద్వైత సిద్ధాంతం, బ్రహ్మ విద్య అంటే అద్వైత సిద్ధాంతం అండి. ఏ అధ్యాయం తీసుకున్నా ప్రతి అధ్యాయంలో ఏదైతే ఉపనిషత్తుల్లో ఉదాహరణలు పొందుపరచబడి ఉన్నాయో అదే ఉదాహరణలతో వాస్తవమైనటువంటి సత్యాన్ని మనకి సాయిబాబా బోధిస్తూ వస్తున్నారు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఓవినే మీరు ఆనంద సాగరం, మీలో లేచే అనేక ఆలోచనా తరంగాలు కూడా మీరే అయి మీ భక్తులను అనుగ్రహిస్తారు. రెండవ ఓవికి వచ్చేసరికి మసక చీకటిలో పాముగా కనిపించినది, వెలుతురులో తాడు. ఈ ఉపమానం కొన్ని వందల సార్లు వస్తుంది ఉపనిషత్తుల్లో. అంటే మసక చీకటిలో అంటే అజ్ఞానముతో దర్శిస్తే తాడు పాములా కనిపిస్తున్నది. అదే జ్ఞానం అనేటువంటి వెలుతురుతో చూసినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది, తాడు తాడులా కనిపిస్తున్నది. అంధకారాన్ని ప్రకాశాన్ని రెండింటినీ ఉత్పన్నం చేసింది మీరే. ఈ అంధకారమైన వెలుగైన అదేమిటండి, వెలుగంటే మనకు అర్థమవుతుంది. వెలుగంటే సాయిబాబా స్వరూపం, జ్ఞాన స్వరూపం కదా. అంధకారాన్ని ప్రకాశాన్ని రెండింటినీ ఉత్పన్నం చేసింది మీరే. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు పొందుపరచబడి ఉన్నాయండి సచ్చరిత్రలో. ఏమిటక్కడ అంటే ఈ తాడులా కనిపించడం కానీ పాములా కనిపించడం కానీ అసలు ఈ రెండు దేని చేత సాధ్యపడుతున్నాయి? మన కంటి చూపు చేత, అంటే దృష్టి చేత సాధ్యపడుతుంది. దృష్టికి ఒక వస్తువు కనపడటానికి, సుస్పష్టంగా ఉన్నది యథాతథంగా కనిపించడానికి కావలసినది కాంతి. అందుకనే ఏం చెప్పారంటే మసక చీకటిలో అన్నారు. ఎక్కడా ఇంత పొరపాటు రాదు. అసలు చీకటిలో అసలు తాడు కనిపించదు, పాము కనిపించదు. మసక చీకటి అంటే మనకు అసలే జ్ఞానం లేదా అంటే ఉన్నది. ఉన్న జ్ఞానం మసక చీకటి, అది క్లారిటీనివ్వట్ల. ఒకటి ఉంటే ఇంకోటి కనిపిస్తుందండి. అది ప్రపంచం లేదనేది, అసలు లేదు అనే పదం అద్వైతంలో రాదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
అద్వైతాన్ని అర్థం చేసుకోలేక చాలా భాగం ఏమంటారంటే లేదని చెప్తారండి. అంటే లేదని చెప్పరు, అసలు అద్వైతంలో ఉన్నదని చెప్తారు. చూసారా, సత్యం ఒకటైతే మరొకటిలా భాషిస్తున్నది. సమస్య మనకున్నటువంటి దృష్టిలో ఉన్నటువంటి లోపం. అంటే ఆ మసక చీకట్లో చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా అద్వైతాన్ని అపార్థమే చేసుకున్నది. ఈ ఉదాహరణ కూడా సరిపోతుంది. అద్వైతం ఏం చెప్తుంది? ఏమీ లేదని చెప్పదు. అద్వైతం అంటే ఏమీ లేదనే, అద్వైతం అంటే ఒకటి ఉన్నదని చెప్తుంది. అందుకోసమే అసలు అర్థం చేసుకోవటంలోనే పెద్ద సమస్య ఏర్పడింది. కారణం ఒకటే కారణం, అజ్ఞానం. ఇంకొకటి ఏం లేదు అసలు అక్కడ. అజ్ఞానం వాస్తవంగా ఉన్నదా అంటే వాస్తవంగా లేదు. పాము అక్కడ వాస్తవంగా ఉందా? లేదట, కనిపిస్తున్నది. అసలు అజ్ఞానమే లేదండి, ఉన్నది జ్ఞానమే. మరి ఉన్నది తాడే, పాము లేదు. మరి అజ్ఞానం, పాము కనిపిస్తున్నది కదంటే పాము ఉండి కనిపిస్తున్నదా లేక కనిపిస్తున్నదా? ఓ పెద్ద విచారణ ఇది. అందుకని సాయిబాబా కూడా ఏం చెప్పారంటే, నీవెవరో నీవు తెలుసుకోవాలి, ఎందుకు వచ్చావు అని అడిగారు కదా సాయిబాబా. అది ఒకరు చూపించేది కాదు, నువ్వు చూడవలసింది, అంతే కదా. ఇప్పుడు నీకా బ్రహ్మము దర్శనం కావాల్సింది సాయిబాబాకా? సాయిబాబా ఆ సాక్షాత్తు బ్రహ్మనిష్ఠుడై కూర్చొని ఉన్నారు ఆయన అక్కడ. చీకటి మసకబారింది మనకి కదా. నీ బదులు సాయిబాబా చూడటం కుదరదు. మరి సాయిబాబా చేసేటువంటి మేలు ఏంటంటే, దాన్ని ఎలా యథార్థముగా చూడాలో ఒక మార్గాన్ని చెప్తారు, అంతే. చూడవలసింది ఏనాటికైనా నువ్వు నేనే, అంటే ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు. కాబట్టి మనకు అసలు జ్ఞానం లేకపోలేదు. ఏ జ్ఞానం లేకపోతే ఈ బతుకంతా ఎలా బ్రతుకుతాం? ఎక్కడ పొరపాటు జరిగిందో అంటే ఎక్కడా లేదు, అజ్ఞానమే. పొరపాటు అజ్ఞానమేనండి. యావత్ ప్రపంచం అంతా ఏముంటుందంటే అద్వైతులు ప్రపంచం లేదంటారండి అంటారు. లేదు అనరు, ఉన్నది అన్నారు. చాలా సూక్ష్మాతి సూక్ష్మం. అందుకోసమేనండి దీనికి ఎన్ని రకాలుగా చెప్పినా ఉన్నది ఉన్నట్టుగా చూసే వరకు అద్వైతం అర్థం కాదు. ఆ తాడులాగా కనిపించదు, అది పాములాగా కనిపిస్తుంటుంది. అందుకోసమే అద్వైతానికి అనేక రకాలైనటువంటి పెడసరమైనటువంటి వ్యాఖ్యానాలు మనం చాలా వింటాం. ఎందుకంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది, ఓహో వాళ్ళకి అర్థం కాలేదు పాపం అని. ప్రపంచం కనిపించట్లేదు అనరు. ఇంత బాగా కనిపిస్తుంటే కనిపించదంటానికి వాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళండి అద్వైతులు? కనిపిస్తున్నది. ఏం కనిపిస్తున్నది? పాము కనిపిస్తున్నది. ఉన్నది తాడైతే పాము కనిపిస్తున్నది. అద్వైతులు చెప్పేది ఏంటంటే అక్కడ పాము లేదు, తాడు ఉన్నది. అదే సచ్చరిత్రలో మనం చూస్తున్నాం. సత్యం ఎక్కడ చెప్పినా ఒకే రకంగా చెప్పబడుతుంది, రెండు రకాలుగా చెప్పబడదు అసలు. మన సచ్చరిత్ర చూసినా, ఉపనిషత్తులు చూసినా, ఏ అద్వైత గ్రంథాలు చూసినా, పుస్తకాల్లో ఉందండి అద్వైతం. అనుభవంలో ఉంటుంది అద్వైతం ఇప్పుడు కూడా. పుస్తకాల్లో అది ఒక సూచనప్రాయంగా క్యాప్సూల్లో ఉంటుంది. మరి ఇన్నాళ్ళు మనం అనేక రకాలుగా, అనేక మంది అనేక విధాలుగా సాయి సచ్చరిత్రను రాస్తూ ఉన్నప్పటికీ కూడా ఘంటాపదంగా ఇది అని చెప్పడం ఇతిమిద్దంగా మనకు కనిపించదు. రకరకాలుగా మనం వింటూ ఉంటాం. సూటిగా యథాతథంగా చూస్తే సాయిబాబా చెప్పింది పరిపూర్ణమైనటువంటి అద్వైత సిద్ధాంతము తప్ప అసలు మరొకటి లేదు దాంట్లో. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఇది సచ్చరిత్రను మీరు ఏది తీసుకోండి, అసలు ఎక్కడ తీసుకోండి, పరిపూర్ణమైనటువంటి అద్వైత సిద్ధాంతం సాయిబాబా ప్రతిపాదన చేసింది, మనకి బోధించింది. ప్రతిపాదన చేయటం ఏమిటి? మనకి బోధించింది అదే, వారు ఆచరించింది అదే, వారు అదే అయి ఉన్నారు. అంతేగాని అద్వైతం అంటే ఏమీ లేదంటారండి. ఏమీ లేదంటాం ఏంటి? అద్వైతం అంటే ఒకటి ఉన్నది అని. అంటే శ్రద్ధాభక్తులతో వినల. ఆ విన్నప్పుడు కూడా ఆ మసక చీకట్లోనే అజ్ఞాన భావంతో వింటే పోదండి. అందుకోసం మనకున్న ఆలోచనలు ఫస్ట్ పక్కన పెట్టాలి. దాని మీద పెద్ద వాళ్ళండి, పీఠాధిపతులైనటువంటి వాళ్ళు కూడా దాని మీద వక్ర వ్యాఖ్యానం చేయడం
నేను విన్నాను. అసలు ఆదిశంకరాచార్యుల జీవితంలోనే అన్ని ప్రశ్నలు వచ్చాయి, వాటి సమాధానాలు వచ్చాయి. ప్రశ్నలు ప్రశ్నలుగా మిగిలిపోయిన వాళ్ళకి, ఎందుకంటే అవి చూడలేదు కదా, వాళ్ళ సమాధానాలు వినలేదు. అదే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. అది చూస్తే ఇది అర్థమైపోతుంది, వారెవరెవరు పాపం వీడికి అర్థం కాలేదు. అది పట్టుకోవటంలోనే అంత కష్టం ఉందేమో అనిపిస్తుంది. అంతేగా మరి పట్టుకునే వాళ్ళకి అతి సులభం అని చెప్తున్నారు. రమణ మహర్షి గారు వీళ్ళందరూ కూడా అతి సులభం అని చెప్తున్నారు. సాయిబాబా కష్టం ఎందుకు చెప్పారంటే, నువ్వు పట్టుకోలేదు కాబట్టి. పట్టుకోని వాడికి పట్టు దొరకటం కష్టం. ఎందుకని కష్టం అంటే, బోలెడు జిడ్డు ఉన్నది, బోలెడు అజ్ఞానం ఉన్నది. వాస్తవానికి ఉన్నదాన్ని ఉన్నట్టు పట్టుకోపోవడానికి అది సమస్య, అది రోగం, అది అజ్ఞానం అవ్వాలి. కానీ ఉన్నది ఉన్నట్టుగా పట్టుకోవడానికి ఏమి సమస్య అంటే, సరైన విచారణ లేదు, సరైనటువంటి విద్య అభ్యసించాల. మీరు చూడండి, మహాత్ములైన వాళ్ళందరి సిద్ధాంతం ఇదే. రమణ మహర్షి గారిని తీసుకోండి, జిల్లెళ్ళమూడి అమ్మగారిని తీసుకోండి, చివటం అమ్మగారిని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, అసలు పరిపూర్ణత కలిగినటువంటి మహాత్ములందరి సిద్ధాంతం ఒకే ఒక సిద్ధాంతం, అది అద్వైత సిద్ధాంతం. మిగతాదంతా ఆ మార్గానికి చేరేటువంటి వ్యవహారంగా మనం చూడవచ్చు. దాన్ని మనం అసలు అద్వైతం దేన్ని నిందించదండి. ఎందుకంటే అంతా ఒకటే అన్నప్పుడు నువ్వు దేన్ని నిందించినా దీన్ని నిందించినట్టు. తద్వ్యతిరేకమైనటువంటి భావ పరంపర ఉన్నప్పుడు దాన్ని సరిచేయటం కోసం చెప్పేటువంటి ఒక ప్రయత్నమే, అంతే. అద్వైతి రెండో వాడు లేడు, ఉన్నది ఒక్కటే. ఇది అర్థం కావాలి. ఊరికే మాటల్లో చెప్తాం భగవత్ సర్వాంతర్యామన్నట్టుగా ఉంటుంది. అది తెలిసి అంటున్నామా? లేదు, చిలక పలుకు. మన అనుభవంలో ఎక్కడుంది భగవంతుడి సర్వాంతర్యామిని? కాబట్టి అందుకోసమే బాబా చెప్పినటువంటి విషయాల పట్ల కూడా మనం పలు రకమైనటువంటి డీవియేషన్స్ మనం చూస్తుంటాం సమాజంలో. బాబా చెప్పింది ఏమిటి? సబ్కా మాలిక్ ఏక్ అని కాదు ఆయన చెప్పింది, భగవంతుడే యజమాని అని చెప్పింది ఆయన. అంటే అట్లా చెప్పకూడదు అంటే, నువ్వు మార్చదలుచుకుంటే నీ ఇష్టం, అర్థం అదే వస్తుందంటే సరే. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఏంటి సమస్య? అసలు భగవంతుడే యజమాని అని చెప్పడానికి, అందరి యజమాని ఒకడే అని చెప్పడానికి ఎంత తేడా ఉందండి. తేడా ఉంది, చూస్తే తెలుస్తుంది. మన ఊరికే సబ్కా మాలిక్ కేక్, సబ్కా మాలిక్ కేక్ అని రాస్తుంటాం. అది ఎక్కడ చెప్పారు అసలు? సచ్చరిత్ర మొత్తం మీద భగవంతుడే యజమాని అని మనకు కనిపిస్తుంది, కానీ సబ్కా మాలిక్ కేక్ అని ఎక్కడ కనిపించదు. ఉంటే చూపించండి. బాబా పదే పదే చెప్పినటువంటిది, నిరంతరం చెప్పింది భగవంతుడే. ఎందుకు ఈ ఉదాహరణ మనం చెప్తున్నామంటే, ఉన్నది ఒకటైతే మరొక రకంగా చూస్తాం, అదే అజ్ఞానము. ఉన్నది తాడైతే మనకి పాములా కనిపిస్తున్నది, అది అజ్ఞానము. అద్వైతం ఏమీ లేదని చెప్పదు, ఒకటి ఉన్నది అని చెప్తున్నది, ఉన్నది ఒక్కటే అని చెప్తుంది. అది అర్థం కాక దానికి ఏదో పాపం వాళ్ళకి తోచినటువంటి, అంటే ఇది కాదనే కదా మిగతా వచ్చింది, ఇదే అవునంటే మిగతావి రావు కదా. మరి అది ఎందుకు వచ్చిందో, ఇది చెప్తే ఒప్పుకుంటే కుదరదు. కాబట్టి ఏదో కింద మీద ఇబ్బందులు కనిపిస్తుంటాయి. సూటిగా 4 ప్రశ్నలు వేస్తే ఉండదు. కాబట్టి రెండూనండి, ఇప్పుడు ఆ వెలుగు చీకటి రెండు కూడా ఆయనలోనే ఉండాలి. అసలు ఉన్నది అదే. ఈ చీకటి ఎందుకు వచ్చిందండి? ఉన్నదే వెలుగు కదా అంటే, ఈ చీకటి అనేది కూడా లేదంటే దాని లోపల చీకటి లేనిది అయిపోతుంది. అప్పుడు ఒకటి కాదు, 2 అవుతాయి. 2 ఒక దాంట్లోనే ఉండాలి కాబట్టి చీకటి కూడా దాంట్లోనే ఉండాలి. అది వస్తు సిద్ధమా బుద్ధి సిద్ధమా, ఈ పదాలు వాడతారు. అది వాస్తవంగా ఉందా వస్తు సిద్ధం అంటే? వాస్తవంగా ఉన్న తాడు కదా, మరి నీకు కనిపిస్తున్నది కదా. అది పామేమో నీ బుద్ధి సిద్ధం, నీ బుద్ధికి పాములా కనిపిస్తున్నది. అది ఏమై తప్పు? చూసే నీ దృష్టిది తప్పు. కారణం మసక చీకటి, అజ్ఞానం. ఇది పాము బుద్ధి సిద్ధంగా ఉంది. వస్తు సిద్ధంగా, వస్తువుగా ఏముంది అసలు? అక్కడ తాడే ఉంది. అసలు ఇది అర్థమైతే ఓ బ్రహ్మాండం. అర్థమైతే ఏదైనా బ్రహ్మాండమే, అర్థం కాకపోతే అంతా సమస్య. అట్లాగే అద్వైతం చెప్పేది ఏంటంటే, ఉన్నది ఒక్కటే, ఉన్నది మట్టే, కన్నది కొండలు, ముంతలు, మూకుళ్ళు, బాణలు, 1.25 లక్ష.
పెద్ద తేడా ఉండదండి అజ్ఞానానికి జ్ఞానానికి. వివరంలోకి వెళ్ళి చూస్తే అజ్ఞానం ఏమంటాడంటే ముంతా మూకుడు కుండా బాణ ఇవి చెప్తాడు. జ్ఞానం ఏమంటాడంటే మట్టే కదరా అంటాడు. అంతేలా కనిపిస్తుంది, అది కొంపదీసే డిఫరెన్స్ ఉంది దానికి. ఏమిటంటే కుండ పగిలితే వీడేడుస్తాడు, మట్టి పగలటం అనేది ఉండదు. ఇంత తేడా ఉంటుందండి. అంటే మరణానికి అమృతత్వానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇంత స్లైట్ అండర్స్టాండింగ్లోనే చాలు. ఒక్క స్లైట్ డీవియేషన్ విల్ టేక్ యూ డౌన్ టు ది ఎనీ లెవెల్. అందుకోసమే మిగతా విద్యల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా పెద్ద ఫరక్ పడదు. ఆ ఉద్యోగం అయితే ఇంకో ఉద్యోగం ఏదో చేసుకొని పట్టుకుంటే గడిపేస్తాం. కానీ ఈ విద్యలో పొరపాటు జరిగితే అమ్మో, అది మామూలు పతనం కాదు. అది జన్మల 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 పరంపరకి ఒక బాట వేసి కూర్చుంటుందండి. అజ్ఞానానికి అంత శక్తి ఉన్నది. కాబట్టి ఈ రెండు కూడా, రెండు కాదు 1,00,000 చెప్పండి, అన్నీ ఉన్నది ఒక్కటే అలా భాషిస్తున్నది. ఇదే మాట. అందుకోసం ఏం చెప్పారంటే ఈ అంధకారాన్ని ప్రకాశాన్ని రెండిటినీ ఉత్పన్నం చేసింది మీరే. మీరేంటి ఇప్పుడు సాయిబాబా ఎక్కడున్నారు? ఇప్పుడు వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? రెంటిలో ఉన్నారండి. అంటే ఒకటై ఉన్నారు. ఆయనలో రెండు ఉన్నాయి. అంటే పరమాత్మగా బ్రాహ్మీ స్థితి అండి. పరమాత్మ స్థితి బ్రాహ్మీ స్థితి. అది అహం బ్రహ్మాస్మి, ఆ స్థితి సాయిబాబాది. కాబట్టి దాంట్లోనే అన్నీ ఉంటాయి. అందుకోసమే చూడండి, ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడండి అంటే వేరు వేరు సిద్ధాంతాలు నమ్మేటువంటి వాళ్ళు ఆ శ్మశానంలో ఉండడం ఏమిటండి అంటే అసలు ఎంత అంటే అర్థం కాలేదనమాట. శ్మశానం అనేది నీకు నాకు, ఆయనకి అంతా ఒకటే. శ్మశానంలో ఈశ్వరుడు లేకపోతే అక్కడ లేనివాడు అయిపోయాడు కదండి. మరి ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏమైనా మీ దేవుడు అక్కడ ఉండడా అంటే అక్కడ ఉండడండి అంటాడు. ఆహో, మీ దేవుడికి లిమిటేషన్ ఉందన్నమాట. ఏమి చెప్తారు దానికి సమాధానం చెప్పండి? ఒక చోటు ఉండి ఒక చోటు లేనివాడు దేవుడు ఎట్ట అవుతాడు చెప్పండి? సర్వాంతర్యామి సర్వసమర్థుడు వారు కదా దైవానికి చెప్పినటువంటి లక్షణాలు. మరి శ్మశానంలో ఉండని వాడు సర్వాంతర్యం ఎట్లా అవుతాడు? అందుకోసమేనండి సిద్ధాంతం అర్థమైతే అసలు ఆ భాష మారిపోతుంది, ఆ దృష్టి మారిపోతుంది. దానికి ఆ బ్రహ్మనిష్ట కోసం ఎవరెవరికి ఆ భాగ్యవంతులు ఉన్నారో వాళ్ళంతా కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి సర్పమనే భ్రమను కలిగించేది, అది తాడునని తెలియజేసేది మీరే. ఏమిటది? మీరేంటి ఏమిటి? కఫినిధారందామా? ఇప్పుడు ఆ కఫినిధారి శరీరం మనకు కనిపించదు. బాబా మహాసమాధి 1918లో అయ్యారు కాబట్టి. మరి ఏమిటి మీరే అంటే ఇక్కడ ఆ కఫినిధారి కాదని సాయిబాబాని 1000 సార్లు చెప్పారు సచ్చరిత్రలో. నువ్వు ఇదే అనుకుంటే నీకేం అర్థం కాలేదని. మరి ఇప్పుడు ఏదది? దానికి సమాధానం కావద్దు. అదే సాక్షి చైతన్యం అండి. చీకటిని చూసేది, వెలుగుని చూసేది నీ చూపే. వీటన్నిటినీ నీ చూపును కూడా చూస్తున్నది ఒకటి ఉన్నది. మరి గాఢ నిద్రలో దేన్ని చూస్తున్నావు? అక్కడ ఏమీ లేదుగా చూడటానికి. మహాలోతైన సత్యపరమైనటువంటి దర్శనం అండి ఇది. గాఢ నిద్రలో నువ్వు చీకటిని చుట్టల్లా, వెలుగును చుట్టల్లా. చీకటిని చూస్తున్నావా? ఏమీ లేదండి అని చెప్తున్నావు. అప్పుడు అక్కడ ఏం కనిపించలేదండి. కనిపించలేదని, కనిపించకపోవటం కూడా ఒకటి ఉన్నది కదా. అందుకని లేదు అనే పదం అద్వైతంలో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అద్వైతంలో ఉండేదంతా కూడా ఉన్నది. అందుకోసమే సాయిబాబా దేహానంతరము సైతము నేను అప్రమత్తుడని. ఆ ఒక్క ముక్క చాలండి సాయిబాబా చెప్పిన సిద్ధాంతం. 100కి 100 పాళ్ళు అద్వైత సిద్ధాంతం. దేహానంతరం నేను అప్రమత్తుడిని అంటే గాఢ నిద్రలో దేహం ఉందా? ప్రతి నిత్యం. అందుకోసమే మనం క్రితం సత్సంగంలో కూడా దర్శనం చేసింది. చూస్తే అంతా భగవత్తత్వమే తొణికిసలాడుతూ ఉంటుంది. అయితే దానికి తగినటువంటి సాధనా సంపత్తి అవసరం. చూడటం అంటే మరి వాళ్ళు చూస్తే అని చెప్తున్నారు. చూడటానికి మీకు నాకు ఏమిటి సమస్య అంటే సాధనేది.
అదేమిటంటే సాధన, ఏ గుహల్లోకి పోవాలంటే చూపే సాధన, ఇంకేంటి. పదాలు తేలిగ్గా కనిపిస్తాయండి, ఆ చూపు రావటానికే ఇంత ప్రయత్నం. అది రానప్పుడు ఈ మిగతా అంతా వేస్టే. ఏంటి ఎట్లాగో చూస్తూనే ఉన్నాం ప్రపంచాన్ని, ఒకదాన్ని కూడా చూస్తున్నాం. పరమాత్మ బదులు తాడు బదులు పాము కనిపిస్తున్నది కదా, పరమాత్మ బదులు ప్రపంచం కనిపిస్తుందంటే అది గుడి చూప, సరైన చూప? ఇది దృగ్దృష్టి. అట్లా సర్పమనే భ్రమను కలిగించేది అది తాడని తెలియపరిచేది మీరే అంటున్నారు. ఎట్లా చెప్తాం దానికి? అసలు ఏమిటి? సర్పమనే భ్రమను కలిగించే సాయిబాబానా? సర్పని భ్రమ కలుగుతుందంటే అది అజ్ఞానం కదండి. అజ్ఞాన కారకుడు కూడా సాయిబాబా అని చెప్తున్నారు ఇక్కడ. అది తాడని తెలిపేది మీరే, అంటే జ్ఞానాన్ని తెలియజేసేది అది సరైందని చెప్పేది కూడా మీరే. ఏమిటక్కడ ఎట్లా అవుతుంది అంటే, ఎస్, అది సాక్షి చైతన్యం అండి. సాయిబాబా వాస్తవ స్వరూపం ఏంటంటే పూర్ణ చైతన్యం. దానికే సాక్షి చైతన్యం అని పేరు. అది రాదు పోదు, అది ఉంటుంది ఎప్పుడంతే. ఉండటమే దాని లక్షణం. అందుకోసమే దేహానంతర సైతము నేను అప్రమత్తుడని. దేహంతో నాకు సంబంధం లేదురా నాయన. సాక్షి చైతన్యం అది. ఆ సాక్షే నీ చేత చీకటిని చూసేలా చేస్తుంది, నీ చేత తాడుని చూసేలా చేస్తుంది. అసలు చూపు అది. అది ఆన్ ఆఫ్ ఉండదు. ఈ తాడును చూసేది ఆఫ్ అవుతుంది ఒకసారి, ఈ పామును చూసేది ఆఫ్ అవుతుంది. ఎప్పుడు? గాఢ నిద్రలో ఏం చూస్తున్నావు? ఏమీ లేదు, తాడు లేదు, పాము లేదు. అప్పుడే చూపు ఉంది. అది సాక్షి చైతన్యం. దానికి చావు లేదు. ఎందుకని? జన్మే లేదు, అది వచ్చిపోయేది కాదు, అది ఉండేది. ఈ స్థితి అది గతి కాదు. ఈ చూడటం, రావటం, మార్పు ఇదంతా కూడా గతేనండి. అందుకోసమే ఇది ఇలా లేదు అని చెప్పడంలో ఉన్నటువంటి అసలు అన్ని సిద్ధాంతాలకి మనకి ప్రత్యక్ష ప్రమాణంగా మనం అడిగే ప్రశ్నలన్నిటికీ ధీరుడుగా నిలబడి సమాధానం ఇవ్వగలిగిన ఏకైక సిద్ధాంతం ఈ భూప్రపంచంలో, విశ్వంలో ఏదైనా ఉందంటే అది ఒక్క అద్వైతమే. మిగతా నిలబడలేవు. ఎందుకనంటే వాళ్ళు లోకాలు చెప్తారు. ఆ లోకాలు నువ్వు చూడలా, నేను చూడలా. వాళ్ళు చూసారో మనకు తెలియదు. వాళ్ళు చూడలా, వాళ్ళు పుస్తకంలో రాశారు కానీ చెప్తున్నాను అంతే. నీకు అనుభవం కాదు అది, అదృష్టం, దృష్టము కాదు అది. కానీ అద్వైతం అలా కాదు. నీకు దృష్టఫలం తక్షణం. ఆ దృష్టి వస్తే ఎందుకంటే నీ జీవితాన్ని అనుభవంగా తీసుకుని మాట్లాడుతుంది అద్వైతం ఎప్పుడు కూడా. మిగతావన్నీ ఏంటంటే అక్కడెక్కడో ఎవరో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఊహాగానాలతో కూడినటువంటిగా ఉంటుంది. అది ధర్మపురుషార్థం. దాన్ని కొట్టేయకూడదండి. దీన్ని పట్టుకోకుండా దాన్ని కొట్టేస్తే సమాజం సర్వనాశనం అయిపోతుంది. అందుకని దేన్ని కొట్టేయదు అద్వైతం, అన్నిటినీ కలుపుకుంటుంది. కాబట్టి భయాన్ని కలిగించేది, దాన్ని తొలగించేది మీరే. అంటే సాయిబాబా భయం కలిగిస్తారా? ఎట్లా అర్థమవుతుంది అసలు ఈ వాక్యం? భయాన్ని కలిగిస్తారని సాయిబాబా, దాన్ని తొలగించేది మీరే అని చెప్తున్నారు. ఈ దృష్టి ఉంటే తప్ప సచ్చరిత్ర ఒక్క ముక్క అర్థం కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే, సూర్యుడు పొద్దున్నే సూర్యుడు వచ్చాడు అనుకోండి, ఒకడు పంట పండిస్తున్నాడు, ఆ కాంతిలోనే చేస్తున్నాడు. ఒకడు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాడు. సూర్యుడు కారకుడా? వీడు మంచి చేయడానికి, వాడు చెడు చేయడానికి. అంటే ఆ కాంతి ఉంది కాబట్టి జరుగుతుందని నువ్వు అంటున్నావు. కానీ సూర్యుడు ఎట్లా సాక్షియో ఆయనకేం అంటదు. వీడు చేసే పుణ్యంలో ఆయనకి వాటా లేదు, వీడు చేసే పాపంలో ఆయనకి వాటా లేదు. ఈ రెండు వీళ్ళిద్దరికి సంబంధించి. అట్లాగే నీ అజ్ఞానానికి కారణం ఆయనకి వాటా లేదు, నీ జ్ఞానానికి వాటా లేదు. ఎవరెవరు? బాబా చెప్పరు ఒకసారి, నేను ఏం చేస్తానురా, నేను సాక్షి చైతన్యాన్ని. ఒకడు పాడైపోతున్నాడు, ఒకడు బాగుపడుతున్నాడు, నేనేం చేయను? ఎవడు చేసుకుంది వాడు అనుభవిస్తున్నాడు. ఇది సాయిబాబా. అసలు అద్భుతం అండి. సాయిబాబా చెప్పింది మనకు అర్థం కావాలంటే సాయిబాబా మనకు ఆ సత్యదృష్టిని ఇస్తే తప్ప దీంట్లో ఒక ముక్క అర్థం కాదు. ఇప్పుడు ఎవడన్నా భయాన్ని కలిగించే సాయిబాబా అని చెప్తున్నారండి అంటే ఏం చెప్తావు? భయాన్ని కలిగిస్తున్నారు. బాబా భయాన్ని కలిగిస్తారా? భయాన్ని కలిగించరు, రెండూ లేదు. అందుకోసమే సచ్చరిత్రలో ఒక సందర్భంలో చెప్తారు, అసలు నేను ఏమీ చెయ్యను రా అని చెప్పారు. ఈ మన గోల మంది. ఏమి చేయబోతే ఎట్ట సాయిబాబా, నాకేమో చేయవా, నాకేది, ఈ గోల మంది. సత్యదృష్టి ఎక్కడ? భయదృష్టి మంది.
రక్షణ ఇస్తారు, అందులో ఏం సందేహం లేదండి. దానికోసం ఊరికే 10 సార్లు అడగక్కర్లే. 10 సార్లు అడుగుతున్నామంటేనే అపనమ్మకం అనమాట. అసలు ఆయన అనుగ్రహమే రక్షణే లేకపోతే అసలు ఈ వ్యవహారం అంతా ఉండదు. అసలు ఉన్నది అది ఒక్కటే, దానికి ఏ పేరైనా పెట్టు, అసలు పేరు పెట్టబాకు, గోల ఉండదు. పేరు పెట్టే దగ్గర నుంచి మళ్ళీ ఆ పేరు పెట్టగానే ఒక రూపం ఈ మా సంసారం అంతా తయారవుతుంది. ఏ పేరు పెట్టద్దు, అందుకోసం ఊగే మాగే నోరు మూసి కూర్చో, ఏం మాట్లాడద్దు. మాట్లాడదంటే బయటికి కాదు, ఆలోచన కూడా. ఈ స్థితిలో ఉండగలిగితేనండి. అది బాబా సచరిత్ర మొత్తం ఎతికి చూస్తే ఒక్క ఉపాసనకి చెప్పారు, అంత ఇంకెవరికి చెప్పారు. ఇంచుమించుగా అటువంటి ఉపదేశాన్ని దీక్షిత్కి కూడా చెప్పారు. నువ్వు ఊరికే బయటికి రావద్దు, 10 మందితో కలవద్దు, 10 మందితో మాట్లాడద్దు, ఈ జనంతో ఉంటారు, ఈ ద్వారకామాయిలోకి రావలదు, నువ్వంతా నీ మేడపైన హాయిగా అక్కడ కూర్చో. మొదట పూర్తిగా అంధకారం ఉన్నప్పుడు పాము లేదు, తాడు లేదు, అర్థమైందా? పూర్తి అంధకారం ఉంటే అసలు ఏమీ లేదు, అక్కడ భ్రమ కలగటానికి ఆస్కారమే లేదు. అదండి, ఏ ఆకారాలు లేని నిరాకారం మీరే, అది చెప్తున్నారు సాయిబాబా. నిరాకారం ఆకారం దాల్చిన కొద్దీ వెలుతురులో సర్పంలా భాషిస్తుంది. ఆ ఆభాసకు కారణం కూడా మీరే. ఇలా కనిపించకపోవడం అనే మీ అంతఃకరణ వృత్తిలోని ఆనంద ప్రభావం, భావరహిత స్వభావం ఎవరికి అంతుపట్టదు. కరెక్ట్, ఎవరికి అంతుపట్టదు. ఎందుకంటే ఆ దృష్టి ఉంటే తప్ప ఏమర్థం కాదు. మనం ఏంటి అక్కడక్కడ చదువుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది మనకు అర్థం కాలేదు, మనకు లీల కావాలి. లీల కూడా మంచిదే, మనం అందుకోసం మరలా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రతి చోట మనం ఇంత వివరంగా చూడటం ఒకసారి అర్థమైతే సరిపోతుంది కదా. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు సాయిబాబా ఎక్కడెక్కడ మనకి ఆ స్ఫురణ ఇస్తున్నారో దాని ప్రకారం మనం చూస్తూ వెళ్తున్నాం. ఎక్కడా అది కాదు ఇది కాదంటే వాస్తవాన్ని చూసేటువంటి దృష్టిలో దేన్ని కూడా అద్వైతం రిజెక్ట్ చేయదు. అందుకోసమే సాయిబాబా కొబ్బరికాయ కొడితే కొట్టమన్నారు, హారతి ఇస్తే ఇమ్మన్నారు, పల్లకి చేస్తే చేయమన్నారు. ఇదే ఆత్యంతిక సత్యం అంటే కాదని చెప్పారు. ఎక్కడ చెప్పారండి? సచ్చరిత్రలో చెప్పలా? ఒరే నాయన, నా అసలు స్వరూపాన్ని ధ్యానం చేయి, అది నీ వల్ల కాదంటావా, సరే ఇవన్నీ చేయి, ఎందుకంటే అసలు చేయకపోతే పాడైపోతాం అని చెప్పి వెంటనే ఏమన్నారంటే ఇది చేస్తూ ఉండగా చివరికి అక్కడికి వస్తావు, ఎప్పుడైనా అక్కడికి రాక తప్పదు. అట్లా అని చెప్పి నేను వచ్చి కూర్చుంటానంటే ఇది ఏమన్నా సినిమా హాల్లో సీటు కాదు, బస్సులో సీటు కాదు, నేను ఖర్చు వేసి అక్కడ కూర్చుంటానంటే కూర్చోడానికి దానికి సాధనా సంపత్తి ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వు కూర్చో, ఎవరొద్దన్నారు? కూర్చోలేవు. ఎందుకని? ఆ బలం ఏది అసలు, ఆ దృష్టి ఏది అసలు? అట్లా పోటీగా పరిగెత్తేది కాదు, ఇది అర్హతతో సంపాదించేటువంటి విషయం. ఈ కారణంగానే శృతులు మౌనం వహించాయి. శృతులు కూడా చెప్పి అంటే ఆ చెత్తని తీయటమే తప్ప వాస్తవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్. అనేక ముఖాలు గల ఆదిశేషుడు కూడా మీ స్వరూపాన్ని తెలుసుకోలేక మీ స్తుతి చేయలేనప్పుడు నేనంతటి వాడిని అని ఏదైతే సత్యం గురించి అంతగా చెప్పగలిగింది భూమండలంలో, విశ్వంలో ఎక్కడ లేదని తేల్చి చెప్పేస్తే అవి కూడా మౌనం వహించావంటే చెప్పలేక కాదు, దాని స్వరూపం అండి ఎంత అద్భుతంగా ఉంటుందండి. అది మనకు అర్థం కాదు. అవి చెప్పలేక మౌనం వహించడం కాదు, అవి చెప్పవలసినంత చెప్పాయి. అవి చెప్పకపోతే ఉపనిషత్తులు తీసుకెళ్ళి పెదకాలలో బారేయాలి, ఏ కృష్ణలోనో గంగలోనో బారేయాలి. అదే దాని అర్థం కాదు. ఇదేమంటారంటే బయాస్డ్ స్టేట్మెంట్ అవుతుంది మనకు భావన. సాయిబాబా మిగతాదంతా చెత్త, అది అట్లా అసలు ఆ భావమే తప్పు. అసలు మిగతాది ఏముంది అసలు ఇది ఎక్కడ అర్థం అవ్వాలండి? అవి ఇక్కడ చూడండి, మీ స్వరూపం ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. అనేక ముఖాలు గల ఆదిశేషుడు కూడా మీ స్వరూపాన్ని తెలుసుకోలేక మీ స్థుతి చేయలేకపోయినప్పుడు నేనెంత వాణ్ణి. ఈ కారణంగానే శృతులు అంత చెప్తున్నారు కదా, ఈ కారణంగానే శృతులు మౌనం వహించాయంటే మౌనం వహించడం అంటే అది చెప్పటానికి, మౌనమే చెప్పటం. ఎప్పటికి అర్థమవుతుంది చెప్పండి అసలు? అది అద్భుతం అండి ఒక్కొక్క మాట. లేకపోతే మనకేమవుతుందంటే ఇవన్నీ పనికి మాలవి చెప్పలేకపోయినాయి అనుకుంటాం. చెప్పటం కుదరదు. అది కాదు చెప్తున్నాయి. ఏంటో తెలుసా చెప్పటం? మౌనం వహించటమే చెప్పటం. ఏమిటి దీనికి ప్రమాణం? మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం దక్షిణామూర్తి అండి. సాక్షాత్తు జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి అంటే. చెప్పలేక మౌనం వహించడం కాదు, అవి చెబుతున్నాయి, మనకు అర్థం కాదు. అది ఆ దృష్టి ఏది అర్థం కావడానికి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకని? ఇది సాయిబాబా దృష్టితో ఆయన మనకి బోధ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది.
ఆదిశేషుడైనా మరొకటైనా మౌనం వహించడం. దీనికి ఇంకొక ప్రమాణం ఉందండి. దక్షిణామూర్తి మౌనంగా ఉండటం అంటే నిజంగా వ్యాఖ్యానం జరుగుతున్నది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటే పరబ్రహ్మతత్వాన్ని ఎట్లా వ్యాఖ్యానం చేస్తారంటే మౌనము ద్వారా. చాలదు, సరిపోవటంలా దానికి. ఆ సమన్వయం కుదరాలి. ఆ స్ఫురణ సాయిబాబానే ఇవ్వాలండి, మనకి తెలియదు. అప్పుడు దాన్ని బట్టి చెప్పవచ్చు చెప్తున్నది సాయినాథుడేనని. రెండవది, సాక్షాత్తు జ్ఞానస్వరూపమైనటువంటి భగవాన్ రమణ మహర్షి చెప్పారండి. ఏమని? మౌనమే నిజమైనటువంటి భాష. ఎంత అర్థం మారిపోయింది చూడండి, అసలు ఉల్టా పల్టా అయిపోయింది. ఇంత తేడా ఉందండి. అజ్ఞాన దృష్టితో చూస్తే సచ్చరిత్ర ఏమర్థం అవుతుంది అసలు మనకి? సరి అయినటువంటి దృష్టితో మనం చూస్తున్నామని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఇటువంటి ప్రతి పూట మనం చూస్తూనే ఉన్నాం. ఎంతైనా మనం సాయిబాబాకి రుణపడి ఉంటామండి. అసలు ఈ భాష మనం నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు. ఎంతసేపు శృతులు మోగపోయినాయి, వేదాలు మోగపోవటం కాదు, అది నిజంగా మాట్లాడటం ప్రారంభించింది. ప్రమాణం దక్షిణామూర్తి, అపర దక్షిణామూర్తి అయినటువంటి భగవాన్ రమణ మహర్షి. ఈ రెండుకి మించిన ప్రమాణాలు జగత్తులో లేవండి అసలు. ఆయన స్వయంగా చెప్పారు. ఏమని? మౌనమే నిజమైనటువంటి భాషణం. అది ఇక్కడ అర్థం. కాబట్టి బాబా మీ స్వరూపం దర్శనం తప్ప నా మనసుకు మరేది రుచించదు. అసలు సాయిబాబా స్వరూపం అంటే ఇప్పుడు అర్థమైందా? మౌనం. దానికి ఏం లేదు, అంతే ఉండటమే. ఇప్పుడు దృష్టి తెలిసిపోతుంది, ఏ దృష్టితో రాస్తున్నారనేది. ఎక్కడ సాయిబాబా స్ఫురణ ఇచ్చి చెప్పిస్తున్నారు, ఎక్కడ అదండి. పాలు నీళ్ళని వేరు చేయటం హంస అంటే అది విషయం. మనకే తెలిసిపోతుంది కదా. ఇంకో ప్రమాణం ఎందుకు, ఇంకో చర్చ ఎందుకు, ఇక్కడ తెలిపోవట్లా. ఇప్పుడు మీ స్వరూప దర్శనం తప్ప నా మనసుకు మరేది రుచించదంటే ఏ భావంతో రాసినట్టది? మనం ఏ భావంతో చూస్తున్నాం? అసలు భావం ఏమున్నది? చాలండి, ఇది అర్థమైతే మనం ధన్యులం. మీ రూపాన్ని కళ్ళ ఎదుట నిలుపుకొని ధ్యానించాలని అనిపిస్తున్నది. ఇక్కడి నుంచి మనకు సచ్చరిత్ర రివీల్ అయిపోతూ ఉంటుందండి. ఎక్కడ హేమాత్ పంత్ గారి భావం వస్తున్నది, ఎక్కడ సత్యభావం సాయిబాబా తొంగి చూస్తున్నారు, ఎంతైనా సరే దాని తాలూకా కోట్ ఉంటుంది. పరమసుఖాన్ని పొందటానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప మాకు వేరే గతి లేదు. సత్యము. సాయిబాబా చెప్పిన మార్గంలో ఆ చరణాలను నడవడం తప్ప వేరే గతి లేదు. మీ నిత్య వైభవం ఎంత గొప్పది. మీ దర్శనానికి అనేక భక్తులు వచ్చి అసలు మన దృష్టే మారిపోతుందండి. అంటే దృష్టి మారుతుందంటే ఆ పాము దృష్టి పోయి తాడు దృష్టి వస్తుంది, అంటే వాస్తవ దృష్టి వస్తుంది. ఇది లేకపోతే సచ్చరిత్ర చదివి ఏమిటి ప్రయోజనం చెప్పండి? మీ దర్శనానికి అనేక భక్తులు వచ్చి మీ పాదాలలో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకుంటారు. మీ పాదాలు ఎటువంటివి? శాఖాచంద్ర న్యాయం వలె. ఈ శాఖాచంద్ర న్యాయం కూడా ఏమీ అద్భుతం అండి. ఇది ఉపనిషత్తులో ఇచ్చిన ఉదాహరణ. దాన్ని దాటి అసలు ఏది లేదండి జగత్తులో, నేను చెప్పగలను విషయాన్ని. ఎందుకంటే సత్యత చూసిన తర్వాత, అది దర్శనించిన తర్వాత క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే శాఖాచంద్ర న్యాయం వల్లే పాదాంగుష్టాన్ని పట్టుకొని కూర్చొని మీ దర్శనాభిలాషతో వచ్చిన వారి కోరికను తీర్చుతారు. కృష్ణపక్షంలోని అమావాస్య నాటి అంధకార రాత్రి గడిచిపోగానే చంద్రుని దర్శనం కలుగుతుంది. అందరికీ సహజంగా ఆశ ఉంటుంది. కృష్ణపక్షం రాత్రి గడవగానే చంద్ర దర్శనం కోసం ఆశతో జనులు ఆకాశం వైపు పశ్చిమ దిక్కుకు దృష్టి సారిస్తారు. ఇక్కడ చూడండి, అసలు ఈ 4 లైన్ మామూలుగా అయితే మనకి ఏం అర్థం కాదు. ఏం అర్థమవుతుంది? దానికి కింద ఉదాహరణ ఇస్తున్నారు. అట్లే మీరు ఎడమ తొడ పైన కుడి కాలు వేసుకుని ఉన్నప్పుడు భక్తులు ఆ కోరికను మీ పాదాల వద్ద తీర్చుతారు. ఎడమ చేతి చూపుడు వేలు
ఎడమ చేతి చూపుడు వేలు మరియు మధ్య వేలుతో మీ కుడి కాలి బొటన వేలును పట్టుకొని, అంటే ఇలా పట్టుకుంటారు కదండి సాయిబాబా, కాలు మీద కాలు వేసుకొని ఇలా పట్టుకుంటారు కదా. దేంతోట చూపుడు వేలు మధ్య వేలు మీ కుడి కాలు బొటన వేలును పట్టుకొని ఉన్నప్పుడు 2 వేళ్ల మధ్యన ఉన్న కాలి బొటన వేలు గోరు విధేయ చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. విధేయ చంద్రుడు అంటే నాకు ఈ విధేయత పెద్దగా తెలియదు కానీ చెప్తారు. అక్కడ ఉన్న విషయం సాయినాథుని అనుగ్రహంతో మనం దర్శనం చేస్తున్నాం కాబట్టి సన్నగా ఉంటుందండి, అస్సలు కనిపించకుండా ఉంటుంది. చంద్ర దర్శనానికి చాలా కుతూహలంగా ఉన్న ఆకాశాన చంద్రుడిని దర్శనం కాదు, అది విషయం. చంద్ర దర్శనానికి కుతూహలం ఉంటుంది, చంద్రుడిని చూస్తే అందరికి ఆహ్లాదం కదా, కానీ ఆకాశాన చంద్రుడు కనిపించడు. అయినా ఇక్కడ చెప్తున్నారు, తెలిసిన వారు చెట్టు యొక్క 2 కొమ్మల మధ్య నుండి చూడాలని చెప్తారు. అసలు ఆకాశంలోనే చూస్తే చెట్టు కొమ్మల మధ్య నుంచి చంద్రుడిని చూస్తే ఎట్ట కనిపిస్తాడండి? ఇలా ఈ 2 కొమ్మల మధ్య నుండి చూస్తే చంద్రుని దర్శనం అవుతుంది. సన్నని గీత వలె కనిపించిన చంద్రుని దర్శన పిపాస తీరుతుంది. బొటని వేల మహిమ ధన్యం. బాబా స్వయం వేణీ మాధవుడై గంగా యమునలను ప్రకటింపచేసే దాసగణుని సంతుష్టిపరిచారు. సాయిబాబా స్వయంగా వేణీ మాధవుడై గంగా యమునలను ప్రకటింపజేసి దాసగణుని సంతుష్టిపరిచారు. దాసగణు ప్రయాగ తీర్థంలో స్నానానికి వెళ్ళటానికి, అంటే బాబా వారి యొక్క కాలి బొటన వేలు గురించి చెప్తున్నారు. బాబా అనుమతి వేడగా వారు, ఈ నా యొక్క బొటన వేలు ప్రయాగాన్ని తెలుసుకొని ఇక్కడే స్నానం చేయి అని చెప్పారు. బాబా అలా చెప్పగా దాసగడు పాదాలపై శిరస్సు ఉంచగా అప్పుడు అక్కడ గంగా యమున ఉభయ నదుల నీరు ప్రకటమైంది. ఈ సందర్భంలో దాసగను రచించి స్వయం గానం చేసిన అగాధ శక్తి అఘటిత లీల అన్న ఆనందమై పద్యాన్ని వినాలన్న కుతూహలం గల శ్రోతలు ఈ సాయి సచ్చరితలోని 4వ అధ్యాయాన్ని మరలా చదివితే కొత్తగా అనిపిస్తుంది. ఇంకా అది పోలేదండి. శాఖాచంద్ర న్యాయానుసారం చూపుడు వేలు మధ్య వేలు రెంటిని కాలి బొటన వేలుపై ఉంచి సాయిమాత భక్తులకు సులభోపాయాన్ని చూపారు. నిరభిమానంగా ఉంటూ సర్వప్రాణుల యందు నమ్రతగా తల వంచి ఒక్క అంగుష్ట ధ్యానం చేయటం భక్తికి సులభ సాధనం. ఇది శాఖాచంద్ర న్యాయం ఏం చెప్తున్నారంటే, నిరభిమానంగా ఉంటూ సర్వప్రాణుల యందు నమ్రతగా తల వంచి ఒక అంగుష్ట ధ్యానం చేయటం భక్తికి సులభ సాధనం. ఇప్పుడు పూర్వకథానుసంధానం అని చెప్పి బాబా భక్తులు అనుగ్రహించిన కథ అయింది. తర్వాత అపూర్వమైనటువంటి చరిత్ర శ్రవణాన్ని శ్రద్ధగా చెయ్యండి అంటే అది ఎక్కడికి కంప్లీట్ చేస్తారా అని మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఆకాశంలో మనకి ఈ చంద్రుడు కనిపించడు. కనిపించినప్పుడు అసలు ఇదంతా ఎలా వచ్చింది అక్కడ తెలుస్తూ ఉంటుంది. అక్కడ రాసిన విధానంలో ఉపనిషత్తుల్లో చెప్పిన ఉదాహరణ ఇది. ఆకాశం మొత్తం చూస్తే చంద్రుడు అసలు కనిపించడు. అప్పుడు ఏం చేస్తారంటే సద్గురు వస్తాడండి. ఇది చెప్పిన విషయం. అది తెలిస్తే ఇది మనకు అర్థం, లేదా అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చదివి ఇక్కడ రాశారు కదా లాస్ట్లో, నిరభిమానంగా ఉంటూ సర్వప్రాణుల యందు నమ్రతగా తల వంచి ఒక్క అంగుష్ట ధ్యానం చేయడం భక్తికి సులభ సాధనం అని చెప్పారు. దానివల్ల మనకి ఏమర్థమవుతుంది? నమ్రతగా ఉండాలి, నిరభిమానంగా ఉండాలి, సర్వప్రాణుల యందు నమ్రతగా ఉంచి ఒక అంగుష్ట ధ్యానం చేయటం అంటే ఆ వేలును చూస్తూ ఉంటాం మనం. కానీ దాని ఉద్దేశం ఏమిటి? ఆ వేలును చూసే బదులు సాయిబాబా ముఖాన్ని అవలోకించవచ్చు కదా. దాని తాత్పర్యం తెలియాలండి, తెలియకపోతే తెలియదు. అందుకోసమే సచ్చరిత్ర సాయిబాబా చూపిస్తే తప్ప మనం చూడటం సాధ్యమయ్యే విషయం కాదు.
కొన్ని వేల ఉదాహరణలు ఇవ్వచ్చు దానికి. అంటే అసలు ఆకాశంలో చంద్రుని చూడటమే ఒక ఉపమానం అండి. అంతటా ఉన్న పరమాత్మ దర్శనం నీకు కావట్లేదే. అదే ఇప్పుడు వచ్చిన క్షోభంతా. ఆకాశంలో చంద్రుని చూడటం మన జీవిత జయమా అండి? ఇప్పుడు ఆ రోజు కనిపించకపోతే వచ్చిన రోజు మనం పౌర్ణమి రోజు చూద్దాం, ఏం కొమ్మ మునిగిపోయింది? అసలు అది కాదు భావన. అందుకోసమే దిస్ ఈజ్ ఎ మిస్టిక్ లాంగ్వేజ్. ఆకాశంలో చంద్రుడిని చూడటం ఉత్సాహం అనేది దేనికి సంకేతంగా చెప్పారంటే మన జీవితం దగ్గరికి వస్తుందండి. అందుకోసం ఈ విద్యని మించిన విద్య అసలు లేదు. నీవు జీవితాంతం భయపడిపోతున్నావే, కష్టపడిపోతున్నావే, సత్యం గోచరం కావట్లేదే. మహాత్ములు సత్యం సత్యం అని చెప్పి దాన్ని క్యాప్సూల్లో పెట్టారు. జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఓపెన్ చేసి పాడు చేయకుండా. ఎందుకు పెట్టారు క్యాప్సూల్లో? మనకు పోయి మనం ఆ క్యాప్సూల్ చూసి ఓపెన్ చూస్తే ఏమీ తెలియదు. ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆకాశం చంద్రుడు అని చెప్పారు, బటన్ వేలు, మన బటన్ వేలు చూస్తూ ఉండండి. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బటన్ వేలు ఎందుకంటే హాయిగా చక్కగా బాబా ముఖమే చూస్తే బాగుంటుంది కదా, దానికి సమాధానం చెప్పలేం. కనిపించని చంద్రుడు ఏమిటి, బటన్ వేలు చూడటం ఏమిటి? కనిపిస్తున్న మొహం బ్రహ్మాండంగా చంద్రుడి కన్నా పూర్ణ చంద్రుడిలాగా వెలిగిపోతుంది కదా సాయిబాబా మొహం. అది చూడండి, ఏం చెప్తాం? అందుకని ఏం మాట్లాడడం అసలు మనం. అది జీవితానికి సమన్వయం చేస్తున్నది. అక్కడ చిన్న విషయం కాదు అది. నీవు జీవితంలో దుఃఖపడి కష్టపడి దిక్కు దారి తెన్ను తెలియక దుఃఖపడిపోతూ ఉంటే నీకు వాస్తవం దర్శనం కావటం లేదు కదా. అదండి చంద్రుడి దర్శనం అంటే. అక్కడ వాడెవడ వాళ్ళు మహాత్ములంతా, యోగులు, ఋషులంతా చెప్తున్నారు ప్రపంచమంతా పరమాత్మ స్వరూపం. వాళ్ళు చెప్పి నెత్తి నోరు పెట్టుకొని చెప్తున్నారు, కానీ మనకి ఏం ఒక్క మొక్క అర్థం కావట్లేదు. ఎక్కడుంది ప్రపంచం అంతా? చస్తుంటే నేను 24 గంటల సంసారాల్లో పడి అంటే ఎక్కడుందంటే దృష్టిలో ఉన్న లోపం. నాకు పావు కనిపించి నేను వణుకు పుట్టి నేను చెమటలు పోసి గడగడ వణికిపోతుంటే అప్పుడు సద్గురువు వస్తాడండి. సద్గురువు వచ్చి కాంతిని పెంచుతాడు, దీపాన్ని పట్టుకొస్తాడు. అదే కాంతిని పెంచడం అంటే. నువ్వు ఉన్నది మసక చీకట్లో, ఆ దీపపు కాంతిలో ఇప్పుడు చూడు అని చెప్తే తాడే సాయిబాబా. ఇప్పుడు వణకమే, ఇంకెందుకు వణుకుతానా? అర్థమైపోయింది కదా. ఇదండి ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లే వాస్తవమైనటువంటి పరమాత్మ మనకు దర్శనం కావటంలా. తద్భిన్నంగా పాము కనిపించి భయపడి చచ్చిపోతున్నాం నిత్యం. ప్రతి వాడి జీవితం జన్మ ఇంతే, ఒక్క ఆత్మనిష్ఠుడు తప్ప. అక్కడ స్వరూప దర్శనం అండి, చంద్ర దర్శనం అంటే. అదే ఉపమానం. నీకు కనిపించట్లేదు కదా, అప్పుడు సద్గురు వస్తాడు. వచ్చి నాయన చంద్రుడు కనిపిస్తున్నాడా? ఏం లేదండి, ఇంత చీకటిగా ఉంది, ఆకాశం కనిపిస్తుంది, ఎక్కడ చంద్రుడు కనిపించట్లేదండి అంటే, ఇదిగో ఇట్రా అని ఇక దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా నీకు. కొండ కనిపిస్తున్నదండి, కొండ కనిపిస్తుంది. కొండ చంద్రుడా? ఈయన చూడాలనుకుని చంద్రుణ్ణి, ఈయన చూడాలనుకుంటున్నది సత్యదర్శనాన్ని, కానీ ఈయన చూపిస్తున్నది కొండని. అదేమిటండి, నేను చంద్రుడిని కదా చూడాలనుకుంటున్నారు, మీరు కొండను చూపిస్తా? మరి నీకు చంద్రుడు కనిపించలేదన్నావు కదా, చంద్రుడు కనిపించకపోతే కొండను చూపిస్తా. అందుకోసమే నువ్వు మాట్లాడకు. కొండను కనిపిస్తుందా నీకు? కనిపిస్తుందండి. కొండ 2 కొండలు కదూ, లేదు 4-5 కొండలు కనిపిస్తున్నాయి. 4-5 కొండలు కనిపిస్తున్నాయండి. 4-5 కొండలు కాదు, ఒక కొండ మీద నీకు ఒక చెట్టు కనిపిస్తున్నది చూడు. కనిపిస్తుందండి కొండ మీద. కొండ చంద్రుడు కాదు, చెట్టు చంద్రుడు కాదు, చూడాల్సిన చంద్రుడిని. ఇప్పుడు ఆ చెట్టు ఆకులు కిందకు ఉన్నాయి చూసావా? ఉన్నాయండి. ఆ మధ్యలో ఒక ఈనెలతో ఉంది కొబ్బరి చెట్టు, బాగా శాఖాన్ని ఏమంటే ఏ చెట్టు అయినా సరే దగ్గరికి తీసుకెళ్తున్నాడండి. 2 కొమ్మలు కనిపిస్తున్నాయండి. ఆ 2 కొమ్మల మధ్య నుంచి నువ్వు తీక్షణంగా చూడు. కనిపిస్తుందండి, ఇప్పుడు సన్నగా కనిపిస్తున్నది. అదే నువ్వు చూడాలనుకున్న చంద్రుడు. ఇదండి సద్గురు చేసే బోధ. ఇది ఇంత అద్భుతమైనటువంటి సత్యాన్ని ప్రవచిస్తున్నది సచ్చరిత్ర. అది సాయిబాబా లాంటి సద్గురువు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పి దర్శింపచేస్తే తప్ప దర్శనం కాని చంద్రుడయ్యా అది ఉదాహరణ.
ఉపనిషత్తుల్లో ఇచ్చిన ఉదాహరణ, ఇక్కడ సాయిబాబా 2 వేళ్ల మధ్య బొటన వేలు చెప్పడంలో అదే ఉదాహరణ. అంతేగాని ఆ రెండిటి మధ్య చూస్తే నీకు సత్య దర్శనం కావాలి అంటే ఇట్స్ ఎ సింబాలిజం అండి, ఇట్స్ ఎ మిస్టిక్ లాంగ్వేజ్. కాబట్టి ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా భక్తులను అనుగ్రహించిన కథ అయింది. తర్వాత అపూర్వమైనటువంటి చరిత్ర శ్రవణాన్ని శ్రద్ధగా చేయండి. శ్రద్ధ లేకుండా ఏదైనా వేస్టే. బాబా కారణంగానే షిరిడి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అయింది. లేకపోతే ఎవడొస్తాడండి షిరిడి? మొహం కూడా చూడ, అసలు షిరిడి ఉందనే ఊరు పేరు కూడా తెలియదు. షిరిడి పక్కన ఊళ్ళే మనకు తెలియదు, చాలా ఊళ్ళు. అది సాయిబాబాతో అనుసంధానమై ఉంటేనే తెలుసు మనకి. రహతా తెలుసు, నీమ్గాం తెలుసు, తర్వాత ఏమో. పుణ్యాన్ని కోరుకునే సద్బుద్ధి గల యాత్రికులు అక్కడికి అహోరాత్రులు వస్తూ ఉంటారు. అది పుణ్యాన్ని కోరుకునేటువంటి సద్భక్తులు, పుణ్యఫలం ఉన్న వాళ్ళు వస్తారు. సాయి రూపంలో కల్పవృక్షం ప్రత్యక్షంగా షిరిడీలో అవతరించిందని తమ అనుభవాలతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో తెలుసుకుంటారు. అది సాయి రూపంలో కల్పవృక్షం కోరిందిస్తుంది సాయిబాబా. అంటే కోరింది ఏమిటంటే మళ్ళీ జాగ్రత్త పడాలండి. సాయిబాబా చెప్పారు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలే లేదు. నీ అర్హతను బట్టి అది నీకు మేలు చేసేది అయితేనే ఇస్తారు సాయిబాబా. నీకు అర్హత ఉన్నా నా కొంప తీసుకుంటాను సాయిబాబా అంటే ఇవ్వరు. సచ్చరిత్రే ప్రమాణం, మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. బాబా పేదవారినైనా శ్రీమంతుడినైనా సమానంగా చూస్తారు. ఆయనకి భేదభావం ఎందుకుంటుంది? మనం చూస్తాం వీడు శ్రీమంతుడా పేదవాడా అని. ఆయన దృష్టిలో అంతా ఆయన స్వరూపమే, అన్యం లేదు. అందుకోసమే అద్వితీయం, రెండవది లేదు, ఉన్నది ఒకటే అద్వైతం. అదే అద్వైతం. అడుగు అడుగున ఎక్కడ ముడితే అక్కడ, ఎక్కడ తడితే అక్కడ కనిపిస్తున్నదండి బాబా. అద్భుతమైన లీలను చూసి భక్తులకు శ్రేయస్సుని కలిగిస్తారు. అద్భుతమైనటువంటి లీలను చూపి భక్తులకు శ్రేయస్సును కలిగిస్తారు. అమితమైన వారి ప్రేమను, స్వాభావికమైనటువంటి జ్ఞాన సంపదను, అరే ఇది స్వభావం అండి. సాయిబాబా వారి స్వభావమే జ్ఞాన స్వరూపమైన జ్ఞాన సంపదను, సర్వాత్మ భావాన్ని అనుభవించిన వారు ధన్యులు. వాళ్ళండి ధన్యులు. అది అసలు విషయాన్ని చెప్తున్నారు. ఎవరంటే ధన్యులు? అమితమైనటువంటి వారి ప్రేమను, స్వాభావికమైనటువంటి జ్ఞాన సంపదను, సర్వాత్మ భావాన్ని అనుభవించిన వాడు ధన్యుడు. అది ఇప్పుడు సాయిబాబా చెప్పిన లెక్క తేలిపోతుంది. పూచిన పూతంతా కూడా పండుగాదురా, ఎక్కడ ముడితే ఏం తెలియదండి. సాయిబాబా క్షణం గుర్తొస్తుంటారు. బాబా ఒకప్పుడు దృఢమైనటువంటి మౌనధారణలో ఉండేవారంటే సస్వరూపంలో ఉండేవారండి. అంటే అప్పుడు భాషిస్తున్నారండి సాయిబాబా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇప్పుడు మౌనానికి అర్థం. అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానం. నమస్కారం చేయాలండి. సచ్చరిత్రని మించి ఏమీ సత్యం లేదుగా. అది మనకు అర్థమైందా కాలేదా అని సెకండరీ. మహదానందంగా ఉంది నాకైతే. అక్కడ సాయిబాబా ఇచ్చిన స్ఫురణ ఇక్కడ మనం సత్యంగా దర్శనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నిసార్లు కావాలి ప్రమాణం? ఉన్నదే ప్రమాణం. చాలా అద్భుతంగా ఉంది. బాబా ఒకప్పుడు మౌనధారణలో, దృఢమైన మౌనధారణలో ఉండేవారు. ఇప్పుడు అర్థమైందా శృతులు మౌనం వహించాయంటే? అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానం. బ్రహ్మని వ్యాఖ్యానించాలంటే సరి అయిన భాష మౌనం. ఇక చూసుకోండి. మరొకప్పుడు చిదానంద ఘనులై భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒకప్పుడు గూఢార్థ ధ్వనితో అర్థం కాకుండా మాట్లాడటం. మనకు అర్థం కాకపోతే అది మన కర్మ, మనమే చేస్తాం. అంటే మనకు అర్థం కాదంటే సాయిబాబా సత్యం చెప్తున్నారని అర్థం. అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది కదా. ఇలా ఎవరికి అర్థం కాదు సాయిబాబా ఎందుకు చెప్తారు? మరొకప్పుడు వినోదంగా పరిహాసం అనటం. ఒకప్పుడు సందిగ్ధత లేకుండా ఉండటం, క్రోధంతో మండిపడటం. ఒకప్పుడు భావగర్భితంగా, ఒకప్పుడు వివేకంగా, ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా అనేకులకు అనేక రకాలుగా ఉపదేశాలు ఇచ్చేవారు. అది సాయిబాబా కోపంలో ఉన్నా అంటే పక్కన వాడికి అసలు ఎవడికి ఏది అర్థం అవ్వాలో వాడికి అసలు విషయం అర్థమవుతలేదు. ఆ విధంగా సాయి సమర్థుల ఆచరణ వాక్కుకు, మనోబుద్ధులకు అతీతమైంది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఆలోచనలకు అందనిది, జ్ఞానాతీతమైనటువంటిది. వారిని ఎంత చూచినా, వారి మాటలు ఎన్ని విన్నా తృప్తి కలగదు. వారితో ఎంత సంభాషించినా తనివి తీరదు. మనసుకు భరించలేనంత ఆనందం కలుగుతుంది.
అది పర్జన్యధారలను లెక్క పెట్టవచ్చు, పెరుగాలిని మూట కట్టవచ్చు, కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు తూచగలరు. ఇక తర్వాత కథ. సాయికి భక్తులను సంరక్షించటంలో ఉన్న చింతనను మరియు వారు భక్తుల కష్టాలను వివరించడం గురించి స్వస్థ చిత్తులై వినండి, అస్వస్థతతో ఉండకండి. బాబా భక్తుల గండాలను తెలుసుకుని సమయానికి సరిగా వారికి ధైర్యాన్నిచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చెంత స్థిరపరిచేవారు. వారు ఎప్పుడు భక్తుల శ్రేయస్సును కలిగించటంలోనే తత్పరులై ఉండేవారు. ఈ విషయంలో శ్రవణంలో ఉత్సుకత ఉన్న మీకు ఒక కథ ఆనందాన్ని కలిగిస్తుంది. సాయి సమాగమంలో సుఖాన్ని పెంచుతుంది, భక్తులకు శ్రద్ధను కలిగిస్తుంది. హీనులు కానీ దీనులు కానీ పేదవారు కానీ సాయి కథల యందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ప్రతి క్షణం సాయి నామాన్ని జపించే వారిని సాయి తీరానికి చేర్చుతారు. కాకా సాహెబ్ మిరీకర్ అహ్మద్ నగర్ పట్టణ నివాసి. ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ పదవీ ప్రదానం చేసింది. కాకా సాహెబ్ మిరీకర్ సర్దార్ మిరీకర్ అతనికి ఆ పదవి ఇచ్చారు, ఆ బిరుదు ఇచ్చారట. అతని కుమారుడు కూడా కర్తవ్య తత్పరుడు. కోపర్గాం మామలేదారుగా ఉండగా చితలీకి పర్యటనకు వెళుతూ బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. మసీదుకి వెళ్ళి బాబా చరణాలపై శిరస్సు ఉంచాడు. అక్కడ క్షేమ సమాచార వార్తలు జరుగుతున్నాయి. అప్పుడు భక్తులు చాలామంది ఉన్నారు. మాధవరావు కూడా ఆ సమీపంలో ఉన్నాడు. విశేషమైన ఆ కథామృతాన్ని శ్రద్ధగా సేవించండి. బాబా భక్తజనులకు భవిష్యత్తులో జరిగే కష్టాలను సూచించి వారిని తప్పించుకునే ఉపాయాలను కూడా తెలిపి వారిని రక్షించడం గొప్ప చమత్కారం. అది సాయిబాబా మనకు వచ్చేటువంటి కష్టాన్ని మనకు సూచన చేసి ఈ విధంగా నడుచుకో అని చెప్పి రక్షిస్తారు. బాబా మిరీకర్ను విచిత్రంగా, ఇది మన ద్వారకామాయి, నీకు తెలుసా అని ప్రశ్నించారు. బాలాసాహెబ్కు అసలు అర్థం కాలేదు. బాలాసాహెబ్ మిరీకర్ ఆయనకు అసలు అర్థం కాదు. అప్పుడు బాబా, ఇదిగో చూడు, ఇదే ద్వారకామాయి, ఇదే మన ద్వారకా మాత. మసీదులోని ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. బా, నిర్భయం అంటే ఎంత ఆనందం అండి, అసలు అది నిజమైన స్వతంత్రం అని. వారికి దుఃఖమనే మాటే ఉండదు. ఈ మసీదు మాత గొప్ప దయగలిగినది. భావికులకు అమాయకులకు తల్లి. ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఈమెయే ద్వారావతి అని చెప్పి బాబా అతనికి విభూతినిచ్చి తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. మిరీకర్ వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. మిరీకరు మరొక ప్రశ్న అడగాలని బాబా అతనిని, నీకు పొడుగాటి బాబా యొక్క విశేషం తెలుసా చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. నీకు పొడుగాటి బాబా యొక్క విశేషం తెలుసా అని కుడి మోచేతి క్రింద, అంటే కుడి మోచేతి కింద ఎడమ చేతిని ఉంచి కుడి చేతిని తిప్పుతూ, అంటే ఇలా, ఇది అలా భయంకరంగా ఉంటుంది, అంటే పాముని. కానీ అది మనల్ని ఏం చేయగలదు. అది భయంకరమైందే వాస్తవానికి, కానీ అది మనల్ని ఏం చేస్తుంది. మనం ద్వారకామాయి బిడ్డలం. ఊరికే చూడటమే కానీ ఆమె వింత చర్య ఎవరికీ అర్థం కాదు. అది మనం ఊరికే చూస్తామే కానీ దాని లోటుపాట్లు మనకు తెలియదు. అంటే దాని విషయం పూర్తిగా మనకు అవగాహన కాదు, ఎవరికీ అర్థం కాదు. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు. అది రక్షించేది ద్వారకామాయి అయితే ఆ సర్పం ఎలా చంపగలదు.
రక్షించే వారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది అని అన్నారు. ఇది అద్భుతం అండి. అసలు మనకి ఎక్కడ ఏ వాంగ్మయంలో కూడా కనిపించినటువంటి ఒక మాట ఇది సాయి సచరిత్రలో కనిపిస్తుంది. ఏమిటది? ద్వారకామాయి రక్షిస్తుంటే చంపేవారి శక్తి ఏ పాటిది అంటే ఎంత లోతైనటువంటి అర్థం ఇది. దీని వివరణని మనం వచ్చే సత్సంగంలో సాయినాథుని ఇచ్చినటువంటి దృష్టితో మనం దర్శించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.